ఈసారికి ప్రొఫెసర్ కేశవులకు తీరని పదవి వ్యామోహం అంట ఈయనకి. 10 ఏళ్లుగా సీడ్ సర్టిఫికేషన్ అథారిటీ డైరెక్టర్గా బాధ్యతలు, అతి కష్టం మీద కమిషనర్గా బాధ్యతలు అప్పగింత, ఇంకా అగ్రివర్షులను రిపోర్ట్ చేయని తీరు, ఆదా వరుస కథనాలతో కేశవుల డిప్యుటేషన్ రద్దు, ప్రొఫెసర్ కేశవులపై సెంట్రల్ విజిలెన్స్కి ఫిర్యాదు చేసిన గిరిజన జేఏసీ చైర్మన్ ధరావత్ రాజేష్ నాయక్. నేను అగ్రికల్చర్ యూనివర్సిటీకి పోను, వ్యవసాయ సహకార శాఖల్లోనే ఏదన్నా పోస్ట్ ఉంటే ఇవ్వండి, ఇక్కడనే ఉంటూ పనిచేస్తానంటూ ఒక వర్సిటీ ప్రొఫెసర్ రాష్ట్ర సెక్రటరీ వద్ద పడిగాపులు గాయటం ఆశ్చర్యంగా ఉంది కదూ. వినేందుకు చదివేందుకు కొంచెం కష్టంగా ఇది మాత్రం నిజమే. దీంతో అర్థం చేసుకోవచ్చు విశ్వవిద్యాలయం కంటే డిప్యుటేషన్ మీద పొందిన పదవికి ఎంత పవర్, మరెంత ఆదాయం ఉంటుందో స్పష్టమవుతుంది. ఇది ఎవరి గురించో కాదు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ కేశవుల గురించి. వర్సిటీ ఉద్యోగం ఇచ్చి గుర్తింపు తెచ్చినప్పటికీ దీనికంటే డెప్యుటేషన్ పదవులపైన మోసిందంట. మరి అక్కడ డబ్బులు ఎక్కువ వస్తాయేమో, బహుశా పని ఉండదు, డబ్బులు ఎక్కువ వస్తాయి, ఇక్కడికి వస్తే పని చేయాలిగా పాపం. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం 2015లో వ్యవసాయ యూనివర్సిటీ నుంచి డెప్యుటేషన్పై ప్రొఫెసర్ కేశవులు విత్తన ధృవీకరణ సంస్థకు వచ్చారు. ఇక్కడ డబ్బులు బాగా వస్తాయండి ఈ సంస్థలో. విత్తన ధృవీకరణ అంటే ఈ ప్రైవేట్ వాళ్ళు ఇచ్చే డబ్బులు ఫుల్ దండుకోవచ్చు అనమాట ఇక్కడ. అందుకని సార్ దాని నుంచి దీనికి వస్తా అని చెప్పుండి ఉంటారు. ఈ 10 ఏళ్ల కాలంలో చేయని అక్రమాలు లేవు, పాల్పడిన అవినీతి లేదు, అది కథ. మరి ఇదే అంశాలపై ఆదాబ్ హైదరాబాద్ వరుస కథనాలు ప్రచురించడం జరిగింది. ఈ కథనాలతో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం స్పందించడమే కాకుండా చాలా సీరియస్గా తీసుకున్నారంట ఈ విషయం. ఈ నెల 24తో కేశవులు డిప్యుటేషన్ పదవీ కాలం పూర్తవడంతో తిరిగి దాన్ని కొనసాగించలేదు. ఇదే కాకుండా ఆయన మాతృ సంస్థ అయిన జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకు తక్షణమే రిపోర్ట్ చేయాలని జీవో నెంబర్ 505లో స్పష్టం చేశారు. అయినప్పటికీ నేటి వరకు కూడా కేశవులు వర్సిటీలో రిపోర్ట్ చేయలేదు. ఇదే కాకుండా జీవోలో పేర్కొన్న విధంగా వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ గోపికి విత్తన ధృవీకరణ సంస్థ డైరెక్టర్గా బాధ్యతలను అతి కష్టం మీద గురువారం అప్పగించారు. అంటే కేశవులు ఈ సంస్థ డైరెక్టర్గా వదిలివేయటం అసలు ఇష్టం లేదంట. చూసారా ఆ పదవి ఎంత వ్యామోహం ఉందో. అక్కడ బాగా డబ్బులు మిగులుతూ ఉండుంటాయి. ఇంకా పర్యవేలు చేస్తున్నానంటండి నేను. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 505 ప్రకారం ప్రొఫెసర్ కేశవుల యొక్క డిప్యుటేషన్ పూర్తిగా రద్దయింది. ఇదే కాకుండా తన మాతృ సంస్థకు వెళ్ళాలని కూడా ఆ జీవో స్పష్టం చేసింది. అయినప్పటికీ కేశవులు మాత్రం మాతృశాఖలో రిపోర్ట్ నేటికి కూడా చేయలేదు. ఇదే కాకుండా తాను గతంలో చేసినట్టుగానే డిప్యుటేషన్ కొనసాగింపు పర్యవేలు చేస్తూనే ఉన్నారు. జీవో ప్రకారం వ్యవసాయ శాఖ కమిషనర్ డాక్టర్ గోపికి బాధ్యతలను గురువారం అతి కష్టం మీద, అది కూడా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తే అప్పుడు అప్పగించాడంటండి ఈయన. దీంతో ప్రొఫెసర్ కేశవుల కోసం స్వయాన వ్యవసాయ శాఖ కమిషనర్ పేషి, తుమ్మల పేషి నుంచి మరలా సమాచారం ఇచ్చినా కూడా అవి లెక్క చేయకుండా అందుబాటులో లేడంట. ఈ నెల 24తో సమాధానం చెప్తా అన్నాడంట. ఈ విషయాన్ని మంత్రి తుమ్మల చాలా సీరియస్గా పరిగణించారు. సీడ్ సర్టిఫికేషన్లో కేసులు చేసిన అవకతవకలు, అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆలోచించిన సమయంలో మరో పదవి కేసులు ఇచ్చే ప్రసక్తి లేదని తుమ్మల స్పష్టం చేశారంట. మంచి పని చేశారు. అంటే ఇప్పటివరకు నేను అక్కడికి వెళ్ళన్నాడు కదా, సో ఈ పదవిలో మనోడు ఈ 10 ఏళ్ల కాలంలో ఎంతమందికి పర్మిషన్స్ ఇచ్చాడో, దాంట్లో ఎవరెవరికి వైలేషన్ జరిగి మొత్తం పైన ఒకసారి విచారణ చేస్తే, అంతర్గత విచారణ చేస్తే సారి మొత్తం బయటపడుతుంది అనమాట. అదే అడుగుతున్నారు ధరావత్ రాజేష్ నాయక్, చైర్మన్ గిరిజన జేఏసీ. అగ్రివర్సిటీ ప్రొఫెసర్ కేశవులు విత్తన ధృవీకరణ సంస్థలో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. ఆయన చేయని అవినీతి లేదు. ఇదే విషయమై తెలంగాణ పౌరుడిగా నేను గవర్నర్కు, ఏసీబీకి, విజిలెన్స్కు ఇలా అన్ని సంస్థలకు ఆధారాలతో సహా రాతపూర్వక ఫిర్యాదు చేశాను. నాకు ఆదాబ్ హైదరాబాద్ అండగా నిలిచింది. దీంతోనే కేశవులు డిప్యుటేషన్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయడం హర్షించదగిన విషయం. 10 ఏళ్ల కాలంలో కేశవులు చేసిన అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలి, దాంతో తగిన చర్యలు తీసుకోవాలి. మరి ఈ 10 ఏళ్లలో ఈ పెద్ద మనిషి ఎంతమందికి పర్మిషన్స్ ఇచ్చాడు, ఎంతమంది సీడ్ అప్రూవ్ చేశాడు, ఎంత మింగాడు, ఈ 10 ఏళ్లలో సంపాదన ఎలా పెరిగింది, వీటిపైన సమగ్ర విచారణ జరిపితే మొత్తం గుట్టంతా బయటకు వస్తుంది.